హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అసలు ప్రపంచంలోనే డేంజరస్ ఆపరేషన్ ఏంటి అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఎవరు, ఇంకా సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. సో ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అండ్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు అలా లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అండ్ మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీ అందరికి ఒక క్వశ్చన్, మీలో ఎంతమంది డైలీ నేషనల్ యాంథమ్ పాడుతారు? కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. తెలంగాణలోని నల్గొండ టౌన్ లో ఎవ్రీడే ఎగ్జాక్ట్ గా 8:30 AM కి నేషనల్ యాంథమ్ 12 జంక్షన్స్ లో 52 సెకండ్స్ పాటు అందరూ ఎక్కడున్నా గానీ ప్రతి ఒక్క సిటిజన్ ఎవ్రీ మార్నింగ్ నేషనల్ యాంథమ్ ని పాడతారు. సో ఈ ఫ్యాక్ట్ మీరు ఎంతమంది మీరు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీలో చాలా మందికి తెలుసు, ముంబై అనేది మన ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. సో అందుకే ముంబైని ఏమంటారు? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మన ఇండియాలోని కొన్ని సిటీస్ కి కొన్ని నేమ్స్ తో మనం పిలుస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే చెన్నై. చెన్నై అనేది హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ సిటీ ఆఫ్ పెల్స్. సిటీ ఆఫ్ పెల్స్ అంటే హైదరాబాద్. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వచ్చి కోల్కతా. మనందరికి బైక్స్ లో, స్కూటీస్ లో, ఇంకా కార్స్ లో ఫ్యూయల్ ఎక్కడ స్టోర్ అవుతుందో మనకు తెలుసు. కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఫ్యూయల్ ఎక్కడ స్టోర్ అవుతుందో మీలో ఎంతమందికి తెలుసు? మీలో ఆల్రెడీ మీకు తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఐ నో అని చెప్పి. కానీ ఇప్పుడు తెలియని వారి కోసం ఏంటంటే, ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనకి ఫ్యూయల్ అనేది దాని వింగ్స్ లో స్టోర్ చేసుకుంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో, సో రెండు వింగ్స్ లో ఫ్యూయల్ అనేది స్టోర్ చేస్తారు. ఎందుకంటే వెయిట్ ని బ్యాలెన్స్ చేయడానికి. ఈ ఫ్యాక్ట్ మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఒక సైకాలజీ ఫ్యాక్ట్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే, మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫియర్స్ అనేవి ఉంటాయి. మీకు ఇంపార్టెంట్ ఫియర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ లో మీరు ఫియర్స్ గురించి వీడియో చేయండి అని మీరు మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా ఫియర్స్ గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా మందికి మ్యారేజ్ అంటే భయం ఉంటుంది. సో మీలో ఎంతమందికి మ్యారేజ్ అంటే భయం ఉంది? అండ్ మ్యారేజ్ అన్నా, రిలేషన్షిప్ లోకి వెళ్ళాలన్నా గానీ చాలా మందికి భయం ఉంటుంది. సో దీన్నే గేమోఫోబియా అంటారు. సో మీలో ఎంతమందికి గేమోఫోబియా ఉందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను రీసెంట్ గా గామి అనే మూవీ చూశాను. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ లో చెప్పండి. యాక్చువల్ గా ప్రపంచంలోనే డేంజరస్ సర్జరీ ఆ మూవీలో చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే లోబోటమీ. అసలు లోబోటమీ అంటే ఏంటి? సో నేను ఆ మూవీ చూసిన తర్వాతే నాకు డౌట్ వచ్చింది, ఆ మూవీలో అసలు లోబోటమీ అంటే ఏంటి అని. సో లోబోటమీ అంటే ఏంటంటే, ఇదొక మన బ్రెయిన్ కి చేసే ఒక సర్జరీ. మీరు ఎప్పుడైనా మనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి స్పృహ లేకుండా చేసి కను మొనల గుండా, అంటే కనుల పైన నుంచి బ్రెయిన్ ఫ్రంటల్ లోబ్ వరకు ఒక పెద్ద శీలని సుత్తితో కొట్టి మీకు ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? దాన్నే లోబోటమీ అంటారు. సో ఇది చాలా చాలా చెప్తుంటేనే చాలా చాలా డేంజరస్ గా ఉంది కదా. దీని సక్సెస్ రేట్ కూడా 85% మాత్రమే. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్ ని కంట్రోల్ చేయడానికి ఈ లోబోటమీ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తే వాళ్ళ స్వభావం మారిపోతుంది. సో దీన్ని ఓన్లీ న్యూరో సర్జన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. దీనికంటే డెత్ అనేది బెటర్ రా అనుకునేటట్టు అంత డేంజరస్ గా ఉండే సర్జరీ ఇది. ప్రపంచంలోనే డేంజరస్ సర్జరీ ఏంటి అంటే లోబోటమీ. మీరు ఎప్పుడైనా నీళ్ళల్లో మీ ఫేస్ ని, అంటే మీ రిఫ్లెక్షన్ ని మీరు చూసుకున్నారు కదా, ఖచ్చితంగా చూసే ఉంటారు. సో యాక్చువల్ గా మనం వాటర్ ని బాయిల్ చేసిన తర్వాత మనం మన రిఫ్లెక్షన్ ని మనం చూడలేం. అలాగే మనం ఎప్పుడైతే కోపంలో ఉంటామో మనకి నిజాలు అనేవి కరెక్ట్ గా కనబడవు. అందుకే వాటర్ కామ్ అయినప్పుడు ఎలా అయితే మన ఫేస్, మన రిఫ్లెక్షన్ ఓకే మనకి ఎలా కనిపిస్తుందో, మనకి కోపం తగ్గినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకి ట్రూత్ అనేది కనిపిస్తుంది. మీలో ఎంతమంది దీన్ని బిలీవ్ చేస్తారు? కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మనందరికి హౌసెస్ అనేవి స్ట్రీట్స్ లో ఉంటాయి కదా, కానీ ఇరాన్ లోని మసోలే అనే విలేజ్ లో ఇళ్ల పైన స్ట్రీట్స్ ఉంటాయి. అంటే మన హౌసెస్ కి పైన స్ట్రీట్స్ ఉంటాయి. చాలా వింతగా ఉంది కదా. ప్రీమెచ్యూర్ బేబీస్ ఈ మధ్య చాలా చాలా పెరిగిపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ లో చూస్తే 15 మిలియన్ పీపుల్ అరౌండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ గా పుట్టారు.
అంటే ఇప్పుడు 15 మిలియన్ అంటే అరౌండ్ 1,50,00,000 మంది. ఇప్పుడు చూసారా అసలు ప్రీమెచ్యూర్ బేబీస్ అనే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. అసలు ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఎవరిని అంటారంటే యాక్చువల్ గా నార్మల్ బేబీ అనేది 9 మంత్స్ అమ్మ గర్భంలో ఉంటారు. కానీ WHO రిపోర్ట్స్ ప్రకారం ఒక 4 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బేబీస్ పుట్టడానికి డెలివరీ ఎన్ని మంత్స్ ఎన్ని వీక్స్ లో ఉంది అనే దాన్ని బట్టి ఒక 4 కేటగిరీస్ ని డివైడ్ చేశారు. సో ఆ 4 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ వన్ నార్మల్ బేబీ అంటే 37 to 40 వీక్స్ మధ్యలో ఉంటుంది. 9 మంత్స్ అంటే 36 వీక్స్. సో 37 నుంచి 40 వీక్స్ లోపు పుడితే నార్మల్. సెకండ్ కేటగిరీ మోడరేట్ టు లేట్ ప్రీటర్మ్ అంటే 32 నుంచి 37 వీక్స్. థర్డ్ వన్ వెరీ ప్రీటర్మ్ అంటే 28 వీక్స్ నుంచి 32 వీక్స్. అంటే అమ్మ గర్భంలో 28 వీక్స్ నుంచి 32 వీక్స్ మధ్యలో గాని బేబీ డెలివరీ అయితే దాన్ని వెరీ ప్రీటర్మ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ అంటే 28 వీక్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడే బేబీ అనేది డెలివరీ అవ్వడం. సో దీన్నే నెలలో నిండకుండానే బిడ్డ పుట్టడం అంటారు. సో ఈ విధంగా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే మనకి నార్మల్ కానివి ప్రీమెచ్యూర్ బేబీస్ అనే అంటారు. సో ఈ విధంగా రోజు రోజుకి ఈ సంఖ్య అనేది పెరిగిపోతూ ఉంది. మనం నార్మల్ గా ఉండాలి అంటే కొన్ని యాక్టివిటీస్ అనేది మనం డైలీ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ గానీ, హెల్త్ గానీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ మనం డైలీ ఫాలో అవుతే మనకి ఖచ్చితంగా హెల్త్ అనేది బాగుంటుంది. మనకి హెల్త్ బాగుంటేనే బేబీస్ కి కూడా హెల్త్ అనేది బాగుంటుంది. సో వరల్డ్ వైడ్ ఇది చాలా మంది ఉమెన్స్ కి పెద్ద ప్రాబ్లం గా మారిపోతూ ఉంది. సో అందుకని దీన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవన్నీ హెల్త్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, ఫిజికల్ యాక్టివిటీస్ గానీ ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మనం హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం లీడ్ చేయగలుగుతాం. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఆ రోడ్డు మీకు రోజుకి 2 సార్లే ఓపెన్ లో ఉంటుంది, మిగతా అంతా వాటర్ లో ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? సో ఇది నిజంగా ఫ్రాన్స్ లో డూ పైలాట్ అనే ఒక రోడ్ లో D218 రోడ్ అంటారు. ఇది ఒక 2.7 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో ఈ రోడ్డు మొత్తం మనకి డైలీ ఒక 2 times మాత్రమే, అది కానీ కొన్ని గంటలు మాత్రమే ఒక రోడ్డు లా కనబడుతుంది. మిగతా అంతా 13 feet ఆఫ్ వాటర్ తో ఇది క్లోజ్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ ఫ్యాక్ట్, హెల్త్ టిప్. సో ఖచ్చితంగా మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ని ఇచ్చే ఉంటుంది. సో మీరు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో, ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే డైలీ ఎంత చదువుతున్నా గానీ మీకు గుర్తుండట్లేదా? మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలా? సో ఎంటీ స్టమక్ తో ఒక 2 or 3 వాల్నట్స్ అనేవి డైలీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఆ వాల్నట్స్ కానీ తిన్నామనుకోండి ఎంటీ స్టమక్ తో, మనకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనం డైలీ తింటే ఖచ్చితంగా మనం మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.